జైలు అధికారులకి డబ్బులు ఇచ్చి మాయమయ్యాడు అన్నటువంటిది ఒక కథనాన్ని సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. 50 లక్షలకు పైగా కట్టలతో కొట్టాడు. వార్డరు, జైలరు, డాక్టరు, కోర్టు క్లర్కు, పోలీస్ అధికారులు అన్ని వ్యవస్థలు మేనేజ్ చేసిన ఆయన కోరుకున్న రేపల్ల జైలుకి రిమాండ్. గుండె నొప్పి పేరుతో గుంటూరు ఆసుపత్రికి అక్కడి నుంచి కూల్గా పరారు. ప్రభుత్వానికి అందిన అంతర్గత నివేదిక అంటూ తను మోసాలు చేయడంలో ఆరితేరాడు. 4 రాష్ట్రాలు 32 కేసుల నిందితుడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. పేరు భీముడు అజిత్ కుమార్. పేరుకు తగ్గట్టుగానే భారీ గాయంతో గంభీరంగా ఉంటాడు. అరెస్ట్ తర్వాత గుండె నొప్పి పేరుతో ఆసుపత్రిలో చేరాడు. తర్వాత చాలా కూల్గా బయటకు వచ్చేసి ఆటో ఎక్కి పారిపోయాడు. ఇదో గ్రేట్ ఎస్కేప్. దీనికోసం అతను పెట్టిన ఖర్చు 50 లక్షలకు పైగానే. జైలు వార్డర్ నుంచి పోలీసు ఉన్నతాధికారుల వరకు వేలు లక్షలు విసిరేశాడు. చల్లగా తప్పించుకున్నాడు. డబ్బులతో కొడితే ఎవరినైనా వదిలేస్తారా, అంతగా అమ్ముడుపోవడం అన్నట్టు జైలు శాఖలో ఇటు పోలీస్ శాఖలో ఇదో చర్చ. దీని మీద ప్రభుత్వానికి ఇప్పటికే అంతర్గత నివేదిక అందింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడే సమస్య ఏంటంటే ఇలాంటి ఇది జగన్ టైంలో జరుగుంటే ప్రభుత్వంలో ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించి వైసీపీకి సంబంధించిన నాయకుడి పేరు పెట్టేవాళ్ళు ఇప్పుడైతే అధికారుల వరకే టచ్ చేస్తున్నారు అన్నమాట.